ఓకే మాస్టర్స్, అందరికీ ఆత్మీయ ప్రణామములు. అలాగే ముందుగా బ్రహ్మర్షి భద్రేజీకి ప్రతి బుధవారం మన అద్భుతంగా పేరెంటింగ్ క్లాసెస్ నిర్వహించుకుంటున్నాము. గత కొన్ని వారాలుగా ఒక్కొక్క వారం ఒక్కొక్క స్పీకర్ని మనం ఎంతో అనుభవంతో కూడి ఉన్న మాస్టర్స్ని మనం పిలుస్తున్నాము. చక్కగా ఈరోజు మన ముందుకి శ్రీమతి జయ మేడం గారు శ్రీకాకుళం నుంచి రావడం జరిగింది. తను స్పిరిచువల్ టాబ్లెట్ ఎప్పుడైతే ధ్యానంలో వచ్చిందో అప్పటి నుంచి తను చెప్పాలంటే 2000 సంవత్సరం నుంచి ఇంచుమించుగా ధ్యానంలో ఉన్నారండి. మేడం ఎన్నో విశేషమైన సేవలు చేస్తూ శ్రీకాకుళంలో ఎన్నో వర్క్షాపులు చేస్తూ పెద్ద పెద్ద ఆనంద బ్రహ్మ ఇటువంటి ప్రోగ్రాముల్లో కూడా మేడం చక్కగా వన్ ఆఫ్ ద మాస్టర్గా ఎన్నో కార్యక్రమాలు అందిస్తూ, అలాగే స్పిరిచువల్ పేరెంటింగ్లో తను ఇప్పుడు తనకు ఒక బాబు, ఒక సవాల్లాగే తను ప్రెగ్నెన్సీ టైంలో తను ప్రెగ్నెన్సీని ఫేస్ చేస్తూ అద్భుతంగా బిడ్డకు జన్మనిచ్చే బాబుని ఈరోజు చక్కగా పెంచుతుందండి. జయ మేడం గారి నుంచి ఆమె యొక్క అనుభవాలని, ఆమె సందేశాన్ని అందుకుందామండి. వెల్కమ్ జయ మేడం. వెల్కమ్ అమ్మా. థ్యాంక్ యూ ఆంటీ. సో ఆత్మ బంధువులందరికీ నా ఆత్మపూర్వక నమస్కారాలు. నేను ఇంతకు ముందు కూడా ఈ జూమ్ సెషన్ లో నాకు క్లాస్ తీసుకున్నాను. మళ్ళీ ఇన్ని రోజులకి నాకు ఈ అవకాశం కలిగించినందుకు లక్ష్మి ఆంటీకి నా స్పెషల్ థ్యాంక్స్ చెప్తున్నాను. నా వాయిస్ వినిపిస్తుంది ఆంటీ క్లారిటీగా? ఈరోజు పండగ అవడం వల్ల ఎవరు అటెండ్ కాలేకపోయినట్టున్నారు. మనము టాపిక్ కంటిన్యూ చేద్దాము. ఎలాగో ఇది ఫర్దర్ గా కూడా మనకి యూజ్ అవుతుంది కాబట్టి. నెక్స్ట్, ఈరోజు నేను సరైన పిల్లల పెంపకం అనే విషయం మీద కాసేపు మీతో జస్ట్ మాట్లాడదామని అనుకుంటున్నాను. నాకు ఆంటీ మొన్ననే టాపిక్ అడిగారు, ఆ రోజు నేను వెంటనే చెప్పలేకపోయాను. కానీ నిన్న సడన్ గా నాకు ఈ విషయంగా సరి అయిన పిల్లల పెంపకము అనే విషయం మీద మనము ఎంత ఎక్కువగా నాలెడ్జ్ తీసుకుంటే మనం అంతా ఇప్పుడు మన దగ్గర మనకి ఆ చిన్న వయసు పిల్లలు ఉన్నప్పటికీ లేకపోయినప్పటికీ మన చుట్టూ చాలా మంది పిల్లలు ఉంటారు. వాళ్ళ పేరెంట్స్ ని మనం గైడ్ చేయగలగడము, లేకపోతే మనకి చుట్టాలు, మన బంధువులు, మన ఫ్రెండ్స్, మనకు తెలిసిన వాళ్ళు చాలా మంది ఉంటారు. ఒక్కొక్కరికి ఎవరికైనా సరే వాళ్ళ సర్కిల్లో కూడా మనం వాళ్ళకి ఉండొచ్చు పిల్లలు. వాళ్ళని మనము గైడ్ చేయవలసిన అవసరం మనకి యాక్చువల్ గా అయితే మన బాధ్యత. వాళ్ళు మనల్ని అడగలేదు కదా, మనం ఎందుకు చెప్పడము అనుకునే దానికంట అక్కడ ఒక ఆ బాయ్ ఆర్ గర్ల్ అంటే సర్టెన్ ఏజ్ 8 నుంచి 11 ఏళ్ల లోపు పిల్లల పేరెంట్స్ కి మనము ఇవ్వవలసిన గైడెన్స్ అంతా ఇవ్వాల్సిన బాధ్యత మనకుంది. మనకు ధ్యానం చెప్పడం మనకి ఎంత మన గురుతర బాధ్యత, పిల్లల విషయంలో వాళ్ళు సరి చేసుకోలేకపోతున్నప్పుడు మనం గైడ్ చేయడం కూడా మనకు అంతే బాధ్యత అండి. నేనైతే 100% అలానే ఫీల్ అవుతాను. నా చుట్టుపక్కల ఉన్న పిల్లల పేరెంట్స్ అందరికీ కూడా నా సాధ్యమైనంత వరకు నేను సూచనలు ఇస్తూ ఉంటాను. ఎందుకంటే పత్రి గారు ఒకటే అంటారు, అందరూ తప్పులు చేస్తున్నారు, తప్పులు చేసే వాళ్ళు ఎక్కువైపోయారు, హింస ఎక్కువైపోయింది ప్రపంచంలో, ఏం చెయ్యాలి అని ఒకరు అడిగిన ప్రశ్నకి పత్రి సార్ చెప్పిన ఒక అద్భుతమైన సమాధానం అండి. తప్పులు చేసే వాళ్ళు పర్ఫెక్ట్ గా వాళ్ళ తప్పులు వాళ్ళు చేస్తూనే ఉన్నారు. సో ఆ తప్పుల్ని చెయ్యకుండా మనం ఆపలేకపోవచ్చు, కానీ మనకు తెలిసిన మంచిని మనం ఎప్పుడైతే ప్రచారం చేయకుండా నలుగురికి చెప్పకుండా ఉంటామో, వాళ్ళకన్నా ఎవరైతే ఈ మంచి తెలిసి కూడా చెప్పవని వాడు ఉంటాడో వాడు అందరికన్నా డేంజరస్ అని చెప్పాడు. కాబట్టి ధ్యానం చెప్పడం అనేది మన బ్లడ్ లో పూర్తిగా జీర్ణించుకుపోయిన విషయం. ఏ విధంగా అంటే ఇంత దృఢ సంకల్పంతో పత్రి గారు మనకు ధ్యానం చెప్పారు కాబట్టి. అలాగే మనకు తెలిసిన అత్యద్భుతమైన విషయాలు, ఖచ్చితంగా సమాజానికి అవసరమయ్యే విషయాల్లో కూడా మనము ప్రచారం చేయడము, నలుగురికి తెలియజెప్పడం అన్నది కూడా మనకు అంతే గురుతర బాధ్యత. అందులో ముఖ్యమైనది, చాలా చాలా ముఖ్యమైనది పిల్లల పెంపకం. ఎందుకండి అంత ముఖ్యము? చాలా విషయాలు ఉన్నాయి కదా.
పెద్దవాళ్ళకి హెల్త్ ఇష్యూస్ ఉంటాయి కదా, చాలా మంది చాలా చాలా కాంప్లికేషన్స్ తో ఉంటారు కదా, సోషల్ ప్రాబ్లమ్స్ ఉంటాయి కదా, ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ ఉంటాయి కదా. వీటి గురించి కన్నా మించింది పిల్లల పెంపకమే ఎందుకు అంత ఇంపార్టెంట్ అంటే, నేటి బాలలే రేపటి పౌరులు అని ఒక నానుడు ఉంది కదండి. ఈ రోజు మనము మొక్క స్థాయిలో ఎప్పుడైతే వాడికి సరైన గైడెన్స్ ఇస్తామో, ఒక తరం తరంనే మనం కాపాడిన వాళ్ళం అవుతాం. ఒక తరం తరానికి మనము గైడ్ చేసిన వాళ్ళం అవుతాం. ఒక్క మొక్క స్థాయిలో ఉన్న ఒక పిల్లవాడికి మనము సరైన గైడెన్స్ ఇచ్చినప్పుడు వాడు 100 ఏళ్ల జీవితానికి మనము పునాది వేసిన వాళ్ళం అవుతాం. సో మనం క్రెడిట్ కోసం కాదు, వాడు 100 ఏళ్ల జీవితాన్ని మనము ఫ్యూచర్ లో ఆలోచించి ఈ రోజే మనం సరిచేస్తే నిజంగా వాడు ఆ, చాలా మంచి మార్గంలో నడవటానికి, వాడి జీవితాన్ని వాడే సరిచేసుకోవటానికి చాలా 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 అవకాశాలు ఉంటాయి. ఈ రోజు నేను వీటితో పాటు నేను నా లైవ్ లో ఎగ్జాంపుల్స్ కూడా మనం ఈ రోజు కొన్ని షేర్ చేసుకుందామండి. ఎందుకు సరియైన పిల్లల పెంపకం అనేది చాలా ఇంపార్టెంట్ అంటే, ఎప్పుడైతే చెప్పాను కదా, మొక్కై వంగనదే మానే వంగదు. మొక్కగా ఉండేటప్పుడే మనము వాళ్ళకి కరెక్ట్ గైడెన్స్ అనేది ఇవ్వాలి. ఎప్పుడైతే మనము మొక్కగా ఉండేటప్పుడే కరెక్ట్ గైడెన్స్ ఇస్తామో, ఇప్పుడు ఒక ప్లాంట్ ఉన్నది అనుకోండి, అది మొక్కగా ఉన్నప్పుడే దానికి ఒక స్టిక్ కట్టి దానికి తాళ్ళు కట్టి ఉంచామనుకోండి, అది పర్ఫెక్ట్ గా స్ట్రైట్ గా లెగుస్తుంది. అదే లేదు, అది గాలికి వానకి వర్షానికి దాని ఇష్టం వచ్చినట్లు లెగుస్తుంది అంటే వంకర టింకరగా లెగుస్తుంది. అది ఎప్పుడు పోతుందో కూడా మనకి తెలియదు. అదే మనము పునాది స్థాయిలో మనము దానికి పర్ఫెక్ట్ గా ఎరువు ఇవ్వడము, మంచిగా కేర్ తీసుకోవడము అది చేస్తే అది కరెక్ట్ గా ఆ మనం ఇచ్చిన గ్రోత్ కి, మనం ఇచ్చిన రక్షణకి, మనం ఇచ్చిన కేర్ కి పర్ఫెక్ట్ గా అది ఎదిగి అది చెట్టు అయ్యి మనకి ఫలాలు ఇవ్వడానికి చాలా అవకాశాలు ఉంటాయి. అలాగే పిల్లవాడి విషయంలో కూడా 11 సంవత్సరాల లోపు, ఇంచుమించుగా చెప్పాలంటే 14 సంవత్సరాల లోపు వాళ్ళని మనం ఎంత మంచిగా గైడ్ చేస్తే వాడు 100 సంవత్సరాల జీవితం ఇంకొక 100 మంది 1000 మంది వాడు ఇంకొక 1000 మందికి వాడు గైడ్ చేసేలాగా మనం తయారు చేయగలుగుతాం. అది ఒక సినిమాలో చిరంజీవి చెప్పినట్టు, మీరు నాకేం చేయకండి, మీరు ఒక ముగ్గురికి సహాయం చేయండి చాలు అని అంటాడు. ఆ ముగ్గురు 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 ఇంకొకరు ముగ్గురికి చేస్తారు. ఆ 9 మంది 9 మూడు 27 మందికి చేస్తారు. ఆ 27 మంది ఆ 27 మూడు 81 మందికి చేస్తారు. ఆ 81 మంది 243 మందికి చేస్తారు. ఇలాగా ఒక్కొక్కరు ముగ్గురు సహాయం చేసుకుంటూ వెళ్తే సొసైటీలో ఒకరికొకరు సహాయం చేసుకునే తత్వము మెరుగుపడుతుంది. కాబట్టి నాది 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 అనేది పోయి నాకున్న దాంట్లో పక్కవాడికి నేను ఇవ్వాలి అన్న భావం పెరుగుతుంది అన్న ఉద్దేశంతో ఆ సినిమా అంతరార్థం అయితే ఇది. దానికి ఒక స్పిరిచువల్ మీనింగ్. సో అలాగా మనము ఒక పిల్లవాడి జీవితాన్ని గనక మనము సరిదిద్దగలిగితే ఆడు ఒక 100 మంది జీవితాన్ని సరిదిద్దారు. ఆ 100 మంది, ఎందుకంటే మనం చేసే సేవ ఏం ఆశించకుండా సేవ చేస్తాం. ఎంత ఏమీ ఆశించకుండా చేసిన సేవ అవతల వాడి మనసులో కూడా అంతే లోతుగా గుచ్చుకొని, ఏం ఆశించకుండా వీళ్ళు నాకు చేశారు, నేను అదే స్థితిలో అదే అదే ప్రేమతో నేను ఏమి ఆశించకుండా అవతల వాడికి చేస్తానని వాడు ఇంకొకటిని గైడ్ చేస్తాడు. అలాగా ఒక తరాన్ని మనం సరిదిద్దిన వాళ్ళం అవుతాం. అది మనకు తెలియకపోవచ్చు. పాలలోంచి నెయ్యిని మనం డైరెక్ట్ గా చూడలేకపోవచ్చు. కానీ అన్ని ప్రాసెస్లు కంప్లీట్ అయ్యాక ఏదైతే పర్మనెంటో నెయ్యి, ఆ నెయ్యి అన్ని ప్రాసెస్ల తర్వాత వస్తుంది. కానీ ఈ రోజు మనము పాలని మన స్థాయి వరకు మనం ఎంతవరకు బాగు చేయగలమో అంతవరకు బాగు చేసి విడిచిపెట్టడమే. దాని తర్వాత నెక్స్ట్ ప్రాసెస్ లో అదే చేసుకుంటే ఏదైతే చివరిది ఉంది నెయ్యి తయారవడానికి మనము పాలని మొదటి స్థాయిలో పెరిగేసి తోడు పెట్టడం వరకు మన బాధ్యత ఉన్నది. దాన్ని చేయడం తర్వాత నెక్స్ట్ ప్రాసెస్ అది ఎవరి చేతులు మారి ఎక్కడికి వెళ్ళాలో అక్కడికి ఏదైతే పర్మనెంట్ ఉంది నెయ్యి, ఆ నెయ్యి స్థాయికి అది చేరుకుంటది. అంతే తప్పించి ఇందులో నాకు నెయ్యి కనిపించట్లేదు కదా నేను విడిచిపెట్టేస్తానంటే మన చేతులారా మనమే ఆ పాలను విరగొట్టిన వాళ్ళం అవుతాం. కాబట్టి వీడు మన పిల్లవాడు కాదు, వాళ్ళు వాళ్ళ పేరెంట్స్ వాళ్ళు చూసుకుంటారు, మనకేంటి, మన పిల్లలు మాత్రమే మనకు తెలిసిన స్థితిలో మనం పెంచుదాము అనే భావనలో ఎవరైనా ఉంటే గనుక దయచేసి ఆ భావన నుంచి బయటకు వచ్చి మీ మాట వాళ్ళు వింటారు అనే స్థాయి వరకు ఇలా ఉండాలంటే మీరు ఇలా ధ్యానం చెయ్యండి. పిల్లలకి ఏంటేంటి నేర్పించాలి, మనకి చక్కగా ధ్యాన మాత్రతో పుస్తకంలో ఉన్నాయి. నో అనే పదం లేకుండా పిల్లల్ని పెంచాలి.
వాళ్ళని వాళ్ళ ఫ్రీడమ్ అంటే వాడు ఏదైనా ఒక పని చేస్తానన్నప్పుడు ఒక క్రియేటివిటీలోకి వాళ్ళు అంటే ఒక డ్రాయింగ్ చేస్తానంటాడు, లేదా అమ్మ నేను నీకు హెల్ప్ చేస్తాను అని అంటాడు. అలాంటప్పుడు ఓకే నాన్న నువ్వు నాకు హెల్ప్ చెయ్యు అని చెప్పి వాడి స్థాయిలో వాడు ఎంత చెయ్యగలడో వాడిని అంత చేయనివ్వాలి. ఈ రోజు ఈ రోజు మీరు చేసేంత పని వాడు చెయ్యకపోవచ్చు. కానీ మీరు చేస్తూ ఉంటే రోజు మీ చిన్నప్పటి నుంచి పుట్టినప్పటి నుంచి మీ వెనక తిరుగుతూ ఉంటాడు కదా! మీ కొంగు పట్టుకొని తిరుగుతూ ఉంటాడు కదా! అమ్మ ఇది చేస్తుంది, అమ్మ ఇది చేస్తుంది. ఇందులో నేను చేస్తాను అని అంటాడు. వాడు బుడిబుడి చేతులతోని చిన్న చిన్న చేతులతోని వాడు కొంత పని చేస్తాడు. దాన్ని మనం అప్రిషియేట్ చేయాలి. అప్రిషియేట్ చేస్తే ఈ రోజు కొంత పని చేసినప్పుడు రేపు ఇంకొంచెం పని చేస్తాడు. లేదు డ్రాయింగ్ ఏస్తానంటాడు. లేకపోతే ఏదో ఒక పాట పాడతానంటాడు. లేకపోతే టీవీలో చూసి డాన్స్ చేస్తానంటాడు. మనము పిల్లల నుంచి అంత పర్ఫెక్షన్ కోరుకోకూడదు. పిల్లల దగ్గర పెద్దవాళ్ళతో సమానంగా పర్ఫెక్షన్ కోరుకోకూడదు. పెద్దవాళ్ళ దగ్గర ఈ చిన్న పిల్లల మనస్తత్వాన్ని మనము చూడకూడదు. కాబట్టి ఎవరి స్థాయి, ఎవరి వయసు స్థాయికి ఎంత ఉందో దాన్ని బట్టి ఆ మెచ్యూరిటీ లెవెల్స్ ని బట్టి వాళ్ళని మనము యాక్సెప్ట్ చేస్తూ ఉండాలి. నువ్వు ఇది చేయలేవురా, ఇది నీ వల్ల కాదురా. వాడు ఒక డ్రాయింగ్ వేసాడు, బాగా వేయలేదు. కానీ వాడికి వెయ్యాలనే ఒక ఉత్సాహం ఉంది కదా! ఆ ఉత్సాహాన్ని మనం ఎంకరేజ్ చేయాలి. ఇప్పుడు ప్రతి ఒక్కరూ పికాసోలు అయిపోరు కదా! ఏమో మనము కూడా అంత బాగా ఎయ్యలేకపోవచ్చు. వాడికన్నా కొంచెం మెరుగ్గా ఎయ్యకపోవచ్చు. ఎయ్యగలగవచ్చు. కానీ మనం అందరికన్నా ఏం మెరుగ్గా మనం ఎయలేం కదా! ఒక పెద్ద చిత్రకారుడు వేసే బొమ్మ దగ్గర మన బొమ్మ ఏమీ కాదు. అలాగే వాడి స్థాయికి వాడు ఒక బొమ్మ ఏస్తాడు. దాన్ని మనం అప్రిషియేట్ చేయాలి. ఇలా అప్రిషియేట్ చేసి ఇది ఇంకా బాగా ఏస్తే బాగుంటది నానంటే వాడికి ఒక ఉత్సాహం వస్తది. డ్రాయింగ్ కావచ్చు, ఏదైనా చిన్న పని చెయ్యొచ్చు. అలాగే చిన్న చిన్న పనులు ఇంట్లో చేస్తూ ఉంటారు. వాటిని కావచ్చు ప్రతిదానికి వాడికి మనము థాంక్స్ చెప్పాలి. థాంక్ యూ సో మచ్ నాన్న. ఎందుకంటే వాడు చేసే చిన్న పని మనకు తెలియకుండానే మనకి చాలా పెద్ద హెల్ప్ అవుతది. అలాగా అలా వాళ్ళకి ఎప్రిషియేషన్ పొగడ్త. మరియు అతిగా పొగడ్డం కాదు. వాడు చేసిన పనిని గుర్తిస్తే వాడి లోపల ఉన్న స్కిల్ డెవలప్ అవుతది. అంతే తప్పించి నువ్వు చెయ్యలేవు, నీ వల్ల కాదు, ఇది చెయ్యకు, నో ఈ వర్డ్స్ అన్నీ కూడా మనము ఎట్టి పరిస్థితుల్లో పిల్లల దగ్గర వాడకూడదు. మరి నో అనకుండా ఆ పని చెయ్యనివ్వకుండా మనం ఎలా ఆపాలి? దానికి ఆల్టర్నేషన్ గా మనం చెప్పాలి. పరిగెత్తకు, చెట్లెక్కకు, అది చెయ్యకు ఇది ఆ నెగెటివ్ వర్డ్స్ కి జాగ్రత్తగా వెళ్ళు అన్న, నెమ్మదిగా పరిగెట్టు, అది ఎక్కగలవా లేదో చూసుకో, ఎక్కిన తర్వాత దిగగలవా లేదో చూసుకో, అది నీ కెపాసిటీ వరకు ఉందో లేదో చూసుకో. ఇలా చెప్పినప్పుడు వాడు ఒకసారి ఆలోచిస్తాడు. ఆ అమ్మ ఇలా చెప్తుంది. ఇది నేను చెయ్యగలనా లేదా? లేదంటే అమ్మ ఒకసారి నువ్వు రా, నువ్వు ఇక్కడొచ్చి నించో. ఖచ్చితంగా అడుగుతారండి. ఒకసారి అడగకపోయినా, 2 సార్లు అడగకపోయినా, ఒకసారి వాడు పడితే మనం కొంచెం వాడికి హ్యాండ్ ఇచ్చినప్పుడు, "చూసావా నాన్న ఇలా పడిపోతావు కదా! కొంచెం జాగ్రత్తగా ఎక్కాలి" అనాలి. మళ్ళీ ఇలా పడిపోతావు కాబట్టి ఇంకెప్పుడు ఎక్కకూడదు, లేకపోతే ఇంకెప్పుడు పరిగెట్టకూడదు, ఇంకెప్పుడు గెంతకూడదు. ఇలా చెప్పేటప్పుడు వాళ్ళ లోపల ఉండే కొన్ని ధైర్యానికి సంబంధించిన స్కిల్స్‌ని కూడా మనం డౌన్ టర్న్ చేస్తాం. కాబట్టి వాళ్ళకి ధైర్యం ఔపోసన పోస్తూ ఉండాలి. జాగ్రత్త చెప్తూ ఉండాలి. ఎలా వస్తాయి అండి అంటే, మనం నెమ్మది నెమ్మదిగా ఒకటి, ఒకటి, ఒకటి చేర్చుకుంటూ వెళ్తే మనకు అలవాటయిపోతుందండి. బై బర్త్ అందరికీ అన్నీ తెలీవు. దానికి సహకరించే విధంగా మనకి ధ్యాన మాతృత్వము, సూపర్ కిడ్స్ బుక్స్ చాలా 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 ఉపయోగపడుతూ ఉంటాయి. వాటిని మనం చదివి పిల్లలకి కూడా మనం డైరెక్ట్ గా గైడ్ చేయొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఉన్నాననుకోండి. నా విషయంలో నేను ఒక ఎగ్జాంపుల్ మీకు చెప్తాను. అసలు నిజంగా నాకు ఎగ్జాంపుల్స్ తోనే అంతా అయిపోతదేమో అనిపిస్తది. మా బాబుని పార్క్‌కి తీసుకెళ్తాను ఎప్పుడైనా. ఆ పార్క్‌కి తీసుకెళ్ళినప్పుడు అక్కడ చాలా ఉంటాయి. లాడర్స్ టైప్ ఉంటాయి. పైన అలాగా ఇలా రాడ్స్ పట్టుకొని ఎక్కేవి ఉంటాయి. నేనేమనుకుంటానంటే మా వాడు అవన్నీ ఎక్కితే బావుంటది అని నేననుకుంటాను. స్పిరిచువల్ పేరెంటింగ్ కానివ్వండి, వాట్ ఎవర్ ఇట్ ఈస్ కానివ్వండి, నాకు యాక్టివ్‌గా అలాంటి యాక్టివిటీస్ చేయడం నాకు చాలా ఇష్టం. మా అబ్బాయి మాత్రము చక్కగా ఎళ్ళామా, పార్క్‌లో వాకింగ్ చేశామా, అయితే గీతే మా అమ్మ ఫీల్ అవుతదేమో అని ఒక స్లైడర్ ఎక్కామా, అంతవరకే వాడు. ప్లీజ్ రా ఎక్కు నాన్న అందరూ ఎక్కుతున్నారు కదా! నీకన్నా చిన్న పిల్లలు ఎక్కుతున్నారు, ఆడపిల్లలు ఎక్కుతున్నారు. కొంచెం అవన్నీ ఎక్కితే బోన్స్ స్ట్రాంగ్ అవుతాయి. ఎక్కు నాన్న నేనుంటాను అని అన్నా, ఒకటి 2 ఎక్కుతాడు, దిగిపోతాడు. వద్దమ్మా, వద్దమ్మా నాకసలు ఇదొద్దమ్మా అని అంటాడు. సరే అని జెప్పేసి ఏం చేస్తాము? ఇంకంతకంటే బలవంతం చేయలేం. సరే రోజు పార్క్‌కి తీసుకెళ్తే వాడికే ఒక ఆహ్, ఇంప్రెస్ అవుతాడు, చూస్తాడు అందరూ ఎక్కుతున్నారు కదా! అన్నట్టుగా ఎక్కుతాం.
కానీ చాలా మంది పిల్లలు వస్తారు, వాళ్ళ పేరెంట్స్ అది ఎక్కకు, ఇది ఎక్కకు, అది మీద ఎక్కితే పడిపోతావు అంటుంటారు. కానీ ఈ ఆడపిల్లలు, మగపిల్లలు, చిన్న చిన్న పిల్లలు కూడా గబగబూ వచ్చేసి ఆ లేడర్స్ ఎక్కేసి, ఆ గొలుసులు పట్టుకొని ఎక్కేసి ఎంత చక్కగా ఎక్కేస్తుంటారో అన్నమాట. ఈ తల్లిదండ్రులు ఎక్కకు, వద్దు, వద్దు, పడిపోతావు, పడిపోతావు, పడిపోతావు అంటూ ఉంటారు. నేను అక్కడ కూర్చొని, నేను 2, 3 సార్లు మొన్న సమ్మర్ లో నేను చాలా ఎక్స్పీరియన్స్ చేశాను. మా వాడు ఎట్టి పరిస్థితుల్లో వెళ్ళనంటున్నాడు. ఏమంటే ఏం చేస్తారా అంటే, నేను అంతా నడుస్తాను అంటున్నాడు. సరే, నీకు ఏం నచ్చితే అది చేసుకో అని చెప్పేసి వదిలేసి, నేను యాజ్ ఏ మదరు నాకు ఏదైతే కావాలో అది వేరే పిల్లల్లో చూసుకుంటున్నాను నేను. చూసుకొని, గ్రేట్ నాన్న, నువ్వు చాలా బాగా ఎక్కావు. వాళ్ళ మమ్మీ, అంటే నేను ఒక కిడ్ ఎక్స్పీరియన్స్ చెప్తానండి. ఒక పాప, మా బాబు ఏజే ఉంటది, ఒక 5 to 6 years ఉంటాయి. పాప గబగబా ఎక్కేసింది, అది చాలా మీదకి ఎక్కేసింది. వాళ్ళ నాన్నేమో కంగారు పడిపోయి, ఎందుకలా ఎక్కేస్తున్నావు, పడిపోతావు, పడిపోతావు అంటే, ధైర్యం చేసి నేను, ఏమనకండి, తను ధైర్యంగా ఎక్కుతుంది, చక్కగా తన గ్రిప్ తీసుకొని ఎక్కుతుంది, దాన్ని అలా డిసప్పాయింట్ చేయకండి అని తనకి చెప్పి, ఆ అమ్మాయి దిగిన వెంటనే ఆ అమ్మాయి దగ్గరికి వెళ్ళి, సూపర్ నాన్న, నువ్వు చాలా బాగా ఎక్కావు, నువ్వు ఎంత బ్రేవ్ గర్ల్ అనేసి నేను అనేసరికి ఆ అమ్మాయి షాక్ అయిపోయింది. అప్పుడే వాళ్ళ నాన్న దెబ్బలాడారు దానికి, ఎందుకలా ఎక్కావు అని. నేను దగ్గరికి పిలిచి ఇలా అడిగేసరికి తను షాక్ అయిపోయి, థ్యాంక్ యూ సో మచ్ ఆంటీ అని చాలా హ్యాపీగా ఫీల్ అయిందండి. నేను కూడా ఎక్స్పెక్ట్ చేయలేదు ఆ అమ్మాయి అలా హ్యాపీగా ఫీల్ అవుద్దని. అప్పుడు వాళ్ళ ఫాదర్ కూడా ఆ చేంజ్ ని గమనించారు. ఆ అమ్మాయి బానే ఎక్కుతుంది కదండి, మీరు అలా డిసప్పాయింట్ చేయకండి అని చెప్పి. అలాగా మనము ఎవరైనా సరే వాళ్ళని మనం ఎప్రిషియేట్ చేసినప్పుడు వాళ్ళ లోపల ఉన్న స్కిల్ ని వాళ్ళు గుర్తించగలరు. అలాగా మనము పిల్లల్లో ఉన్న స్కిల్ ని మనము డెవలప్ చేయాలి అనేసంటే, అందరూ అన్ని దగ్గరికి వెళ్ళి అన్ని నేర్పించడానికి అవకాశం ఉండదు. కానీ ప్రతి ఒక్కరిలో కూడా ఒక స్కిల్ ఉంటది. ఆ స్కిల్ ని వాళ్ళు గుర్తించినప్పుడు, వాళ్ళు మన దగ్గరికి తీసుకొచ్చినప్పుడు, మనం దాన్ని ఐడెంటిఫై చేసి, వాళ్ళని అప్రిషియేట్ చేసి, వాళ్ళని ఇంకా ప్రోత్సహించాలి. వాట్ ఎవర్ ఇట్ ఈస్, ఎందుకంటే మీకు, నాకు, అందరికీ ఉంటది. అలాగే పిల్లల్లో క్రియేటివ్ మైండ్ చాలా ఎక్కువ ఉంటది. ఆ క్రియేటివ్ మైండ్ ని మనం ఎప్పుడూ అనగదొక్కకూడదు. చిన్న చిన్న పనులు వాళ్ళు చేస్తానన్నప్పుడు చెయ్యనివ్వాలి. వాళ్ళ పనులు వాళ్ళు చేసుకుంటారు. మార్నింగ్ లేచి స్కూల్ కి వెళ్ళేటప్పుడు లేట్ అయిపోద్దని మనమే గబగబా బ్రష్ చేయించేసి, మనమే గబగబా స్నానం చేయించేసి, మనమే గబగబా బట్టలు వేసేసి, గబగబా మనమే టిఫిన్ తోసేసి వాడి నోట్లోని, నువ్వు వేసుకోలేవురా, నువ్వు ఎప్పటికి వేసుకుంటావు, టైం అయిపోతుందని మనమే గబగబా సాక్స్ వేసి, షూ వేసి, వాడి భుజాన ఒక బ్యాగ్ పడేసి తీసుకెళ్లి స్కూల్లో పడేయాలి. కొంచెం దీంట్లోంచి బయటకొచ్చి ఒక 10 minutes, కొద్ది రోజులు స్కూల్ లేట్ అయినా, నాన్న ఇలా ప్రేయర్ అయిపోతుంది కదా, మనం ప్రేయర్ కి వెళ్తే బాగుంటది, యూనిఫామ్ గా ఉంటది, క్రమశిక్షణ అనేది మనకు అలవాటు అవుతుంది, అందరితో పాటు మనం అవి నేర్చుకోవాలని నెమ్మదిగా చెప్తూ, ఇంకొంచెం ముందు ఒక 10 minutes, ఒక 15 minutes ముందు వాడిని నిద్ర లేపి, దానికన్నా ముందుకెళ్తే మనం ఒక 1/2 hour 1 hour ముందు నిద్ర పుచ్చితే, అప్పుడు ఒక 1/2 hour 15 minutes వాడు కొంచెము ముందుగా నిద్ర లేచినా కూడా ఆ టైం సరిపోయి ఆడుతూ పాడుతూ, పరిగెట్ కాకుండా నిద్ర లేచిన వెంటనే వాడి దగ్గర కూర్చొని, గుడ్ మార్నింగ్ నాన్న అని చెప్పేసి, వాడిని బాగా ప్రేమగా, అబ్బా తెల్లారింద్రా ఏంట్రా అన్నట్టుగా కాకుండా, లేచిన వెంటనే వాడిని, మనకి ఎన్ని పనులున్నా 1 minute వాళ్ళ దగ్గర కూర్చొని, గుడ్ మార్నింగ్ నాన్న అని చెప్పేసి, వీలుంటే కుదిరితే 2 నిమిషాలు కళ్ళు మూసుకోమని చెప్పి, లేదు వాడికి నచ్చలేదు కానీ ప్రతిరోజు చెప్పండి, లేవగానే లేచి ఒక్క 2 నిమిషాలు కళ్ళు మూసుకున్నాను ధ్యానంలో కూర్చో అని చెప్పాలి. అది ఒక రోజుకి అలవాటు అవ్వకపోవచ్చు, 2 రోజులకి అలవాటు అవ్వకపోవచ్చు, ఒక సంవత్సరానికైనా అలవాటు అవ్వచ్చు. అప్పుడు వాళ్ళ లైఫ్ అంతా కూడా పడుకోలేచిన వెంటనే నేను ధ్యానంలో కూర్చోవాలి అని, అది ఒక తెల్లవారు లేసి బ్రష్ చేయడం, స్నానం చేయడం అనేది ఎలాగా నిత్యకృత్యమో, ఆ ధ్యానం చేయడం అనేది కూడా అలాగే నిత్యకృత్యం అవుతుంది. జనరల్ గా మనం ధ్యానం చేసే తల్లిదండ్రులు ఉన్న పిల్లలు అంత తొందరగా ధ్యానానికి ఇష్టపడరు. నేనైతే చాలా మందిని గమనించాను. కాబట్టి వాళ్ళని, కొంతమంది చాలా మంది చేస్తారు, కొంతమంది అలా ఇష్టపడరు. ఎందుకు ఎవరో కాదు, మా అబ్బాయి కూడా ధ్యానం చేయమంటే నేను వెళ్ళి ఆడుకుంటానంటాడు. సో వాడితో కూడా ధ్యానం చేయించాలి కాబట్టి నేను కూర్చుంటాననేసి మన పని పక్కన పెట్టుకుని 2 నిమిషాలు కూర్చోమని, ఆ 2 నిమిషాల నుంచి 5 నిమిషాలు, 5 నిమిషాల నుంచి ప్రతిరోజు వాడి జీవితంలో ధ్యానాన్ని అలవాటు చేసే విధంగా నేనైతే ప్రయత్నం చేస్తున్నాను. అది చాలా వరకు సక్సెస్ అయ్యింది. అలా ధ్యానం అలవాటు చేసి తర్వాత, ఇదిగో నాన్న నీ బ్రష్ ను చేసుకో, నువ్వు పెద్దోడు అవుతున్నావు కదా అని వాడిని బుజ్జగిస్తూ, ఆడిపిస్తూ, ఆడుతూ పాడుతూనే వాడి పనులు వాడికి చిన్న చిన్న టెక్నిక్స్ ద్వారా వాడి పనులు వాడికి నేర్పించి, కొంచెం నెమ్మదిగా చేస్తారు. వాళ్ళ నెమ్మదిని, వాళ్ళ సహనాన్ని మనం భరిస్తూ, నెమ్మదిగా అయినా సరే ఆ వాడి పనులు వాడు అలవాటు చేసుకునేలాగా మనం చేస్తూ ఉంటే,
డిపెండెన్సీ అనేది తగ్గుతుంది. ఇప్పుడు మీరు చాలా మంది పిల్లల్లో చూడండి, ఇంటర్మీడియట్ కి వచ్చేస్తారు, అన్నం తినడం రాదు. ఇంజనీరింగ్ చేసేస్తారు, అన్నం తినడం రాదు. వాళ్ళ పనులు వాళ్ళకి చేసుకోవడం రాదు. వాళ్ళ బట్టలు వాళ్ళకి మడత పెట్టుకోవడం రాదు. వాళ్ళ వస్తువులు వాళ్ళు జాగ్రత్త చేసుకోవడం రాదు. వై? బికాస్ పిల్లలకి చదువుకి టైం లేదు, టైం లేదు, టైం లేదు. మనమే అన్ని చేసేయాలి, మనమే అన్ని చేసేయాలి. వాళ్ళు ఎంత టైం ఉన్నా చదివేసుకోవాలి. ఈ మైండ్ సెట్ తో తల్లిదండ్రులు పెంచడం వల్ల పెళ్లిళ్ళు అయ్యేసరికి, పెళ్లిళ్ళు అయ్యి ఇంకొక ఇంటికి వెళ్తే ఏమీ చెయ్యలేక అక్కడ వాళ్ళు మమ్మల్ని ఆ పని చేయమంటున్నారు, ఈ పని చేయమంటున్నారు అని బెంగ పెట్టుకొని మాట్లాడితే ఏమంటారు దాన్ని, హోమ్ సిక్. హాస్టల్కి వెళ్తే ఏ హోమ్ సిక్, అత్తవారింటికి వెళ్ళినా అదే హోమ్ సిక్. ఇది ఎక్కడ ప్రాబ్లము? పత్రి గారు అంటారు, తల్లిదండ్రులదే ప్రాబ్లము, పిల్లలది ఎలాంటి ప్రాబ్లము లేదు. తల్లిదండ్రులకు సరియైన విధంగా పెంచితే పిల్లలు సరైన విధంగా ఉంటారు. సో ఇక్కడ కావాల్సింది ఎవరికి? జ్ఞానము తల్లిదండ్రులకే కావాలి. తల్లిదండ్రుల జ్ఞానం ఉంటేనే పిల్లలు సవ్యంగా పెరుగుతారు. వాళ్ళు ఫోన్ చూడకూడదు, వాళ్ళు ఫోన్ చూడకూడదు అని వాళ్ళు లాక్కోవడము, వాళ్ళ కండిషన్స్ పెట్టడము, వాడి క్రమశిక్షణ లో పెట్టడము, ఇదన్నీ చేస్తాము. వాడు చెయ్యకూడదు అంటే ఫస్ట్ చేయవలసింది ఏంటి? మనం చేయకూడదు. వాడు ఆ టైంలో ఫోన్ చూడకూడదు అంటే మనం అసలు ఫోన్ చూడకూడదు. అలాగా వాళ్ళు ఏదైతే మార్చుకోవాల్సింది ఉందో అది ఖచ్చితంగా తల్లిదండ్రులే మార్చుకోవాలి. తల్లిదండ్రులు ఏదైతే మార్చుకుంటారో అప్పుడు ఆటోమేటిక్ గా పిల్లలు మార్చుకుంటారు. మనం చెప్తే వాళ్ళు మారరు, మనం చేస్తేనే వాళ్ళు ఖచ్చితంగా మారుతారు. కాబట్టి ఇలాగా మనం చిన్న చిన్న కరెక్షన్స్ అన్నమాట. వాడు అది చేయట్లేదు. ఇప్పుడు మనం ఇంకా అన్నిటికన్నా ముఖ్యంగా ఒక పాయింట్ ఈరోజు చెప్పుకుందామండి. సొసైటీలోని ఎక్కువగా మనం చూస్తుంది ADHD కంప్లైంట్. నాకు అబ్రివేషన్ అయితే తెలియదు. హైపర్ యాక్టివిటీ పిల్లలు. హైపర్ యాక్టివిటీ, దాని నెక్స్ట్ టర్మ్ ADHD. దిస్ ఈస్ వెరీ 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 కాంప్లికేషన్ ప్రాబ్లమ్ ఇన్ ద సొసైటీ నౌ డేస్. ప్రతి ఇంట్లో మెట్రోపాలిటన్ సిటీస్ లో అయితే కంపల్సరిగా అది ఉంటుంది. కారణం, పేరెంట్స్ వాళ్ళ మట్టుకు వాళ్ళు ఉంటారు, పిల్లల మట్టుకు పిల్లలు ఉంటారు. ఇక్కడ పిల్లలకి తల్లిదండ్రుల ప్రేమ లోపించినప్పుడు ఈ హైపర్ యాక్టివిటీ అండ్ ADHD కంప్లైంట్ అనేది పిల్లల్లో వస్తుంది. థెరపీలకు వెళ్తారు, స్పీచ్ థెరపీలకు వెళ్తారు, ఆ మెడిసిన్ వాడతారు, డాక్టర్స్ దగ్గర తిరుగుతారు, వేలకు వేలు పెడతారు. మీరు ఇన్ని పెడుతున్నారు, పిల్లోడికి మీరు రోజులోని గంట 2 గంటల టైం పెట్టుంటే ఇది ఇన్ని పెట్టాల్సిన పని ఉండదు కదా. వాడు ఏం చేస్తున్నాడు? వాడు ఆడుకుంటున్నాడు. వాడు ఆడేసుకుంటున్నాడులే, మనం ఇక్కడ కూర్చొని ఫోన్ చూసుకుందాం. వాడు ఏదో చదివేసుకుంటున్నాడులే, మనం ఇక్కడ చూసుకొని ఫోన్ చూసుకుందాం. లేదా ఎవరో వస్తారు వాళ్ళతో మాట్లాడుకుందాం. లేదా మనం ఇంకేదో పని చేసుకుందాం. వాడి వయసు ఎంత? యాక్చువల్లీ వచ్చింది ఏ పర్పస్ మీద వచ్చాడు? నాకంటూ ఒక ఫ్యామిలీ ఉన్నది అని మనల్ని నమ్మి వచ్చాడు. వాడికి ఆ నమ్మకం ఎంతవరకు? వాడికంటూ ఒక సొసైటీ ఏర్పడినంత వరకు, వాడికంటూ ఒక ప్రపంచం ఏర్పడినంత వరకు ఆ నమ్మకాన్ని మనం నిలబెట్టాలి. అది నిలబెట్టకుండా చిన్నప్పటి నుంచి మా అబ్బాయి రీల్స్ చూసేస్తాడండి, ఫోన్ లో అన్ని టెక్నాలజీ అంతా వాడికి తెలుసండి. ఇదేం గొప్ప విషయం కాదండి, అస్సలు గొప్ప విషయం కాదు. వాడి స్థాయికి వాడు ఎంత నేర్చుకోవాలో, ఏం నేర్చుకోవాలో అది నేర్చుకోవాలి. అంతే తప్పించి ఈ టెక్నాలజీని వాడు అంత ఓవర్ గా వాడాల్సిన అవసరం లేదు. కారణం ఏంటి? వాడికి కంపెనీ కావాలి, తల్లిదండ్రులు ఆ కంపెనీ ఇవ్వట్లేదు. సో అది ఎక్కడ తీసుకుంటున్నాడు? ఫోన్ నుంచి తీసుకుంటున్నాడు. కాబట్టి ఆ అవకాశం ఎవరు ఇస్తున్నారు? మనమే ఇస్తున్నాము. ఇచ్చేసిన తర్వాత మా అబ్బాయి ఫోన్ వదలట్లేదండి, మా అబ్బాయి ఎక్కడున్నా ఫోన్ వదలట్లేదు. కొన్ని వీడియోస్ చూస్తే చాలా భయం వేస్తుందండి. వాళ్ళ ఫోన్ల కోసం తల్లిదండ్రుల మీద దాడికి కూడా దిగుతున్నారు. ఇంత దారుణంగా సొసైటీ తయారయ్యింది, పిల్లలు తయారయ్యారంటే దానికి 100% తల్లిదండ్రులే కారణము. ఎవ్వరో ఎక్కడో అక్కర్లేదండి, నాకు మా ఫ్యామిలీలోనే ఉన్నారండి. సో చాలా డబ్బులు ఖర్చు పెడుతున్నారు మెడిసిన్ కి. నేనైతే ఒకటే చెప్పాను, మీరు ఎంత డబ్బులు ఖర్చు పెట్టినా వాళ్ళకి అన్ని తెలుసు, అన్ని ఎమోషన్స్ తెలుసు. ఎవరైనా తిట్టినా కొట్టినా, వాళ్ళకి ఏమైనా అడిగినా అన్ని ఎమోషన్స్ తెలుసు. బట్ వాళ్ళు ఆన్సర్ చేయలేరు, మాట్లాడడానికి ఇష్టపడలేదు. ఎందుకు? వాళ్ళతోని తల్లిదండ్రులు పెట్టవలసిన సమయంలోనే వాళ్ళు సమయం పెట్టకపోవడం వల్ల మాకు ఎవరు లేరు, మమ్మల్ని ఎవరు ప్రేమగా చూడరు, మాతో ఎవరు కమ్యూనికేషన్ లో ఉండరు, అందుకు మేము ఎవరితోని కమ్యూనికేషన్ లో ఉండము అని అసలు మాట్లాడరు అనమాట. సో నేను ఆ పేరెంట్స్ కి చెప్పిన ఒకే ఒక్క మాట,
ఈ ఒక్క సంవత్సరంలోని మీరు సంవత్సరం అంతా ఇంకా మాకు వేరే లైఫ్ లేదు, మా పిల్లలే మా జీవితం అని కంప్లీట్ గా మీ సమయాన్నంతా మీ పిల్లలకి పెట్టినప్పుడు మాత్రమే వాళ్ళు మీ చేతికి వస్తారు. లేదు అంటే ఇప్పటికీ వాళ్ళు 7-8 years లో ఉన్నారు, ఇప్పటికీ కూడా మేము డబ్బులు పెట్టి మందులు ఖర్చు పెట్టి ట్రీట్మెంట్స్ ఇప్పిస్తాం తప్ప మేము ఇంతకన్నా టైం పెట్టలేము అంటే ఇంకెప్పటికీ ఆ పిల్లలు మీ చేతిలోకి రారు. ఇంక ఈ టైం దాటిందంటే వాళ్ళు ఇంకా మాట్లాడటానికి ఇష్టపడరు, వాళ్ళు ప్రేమను ఎత్తుక్కుంటున్నారు, ఆ ప్రేమని మీరు అందజేయాలి. అక్కడ అదే లోపం కనిపించింది నాకైతే. సో ఇలాంటి కాంప్లికేషన్స్, ఇలాంటి కంప్లైంట్స్ చాలా సొసైటీలో పెరుగుతున్నాయండి. పిల్లలు పిలిస్తే పలకరు, మనం ఇటు పిలుస్తుంటే అటు పరిగెడుతూ ఉంటారు, అసలు మనతో సంబంధం లేనట్టే జీవిస్తున్నారు. కారణం ఏంటంటే తల్లిదండ్రులకి ఆ అవగాహన లోపం. ఇక్కడ ఇంకోటి కూడా జరుగుతుందండి, సోషల్ మీడియా బిజినెస్. ఎట్లా అంటే మీకు పిల్లల్ని పెంచడం మేము నేర్పిస్తాం. ఇది అసలు ఎంత బ్లండర్ మిస్టేక్ అంటే, పిల్లల్ని పెంచడం తల్లికి ఇంకొకటి నేర్పించాల్సిన కష్టం. ఎందుకు? ఒకటి ఇంకోటి ఏంటంటే మనకి గ్రాండ్ పేరెంట్స్ ఇంట్లో లేకపోవడం ఒకటి ప్రాబ్లము. ఇంకోటి ఏంటంటే ఫస్ట్ నుంచి వీళ్ళని ముద్దు చేసి, అతి ముద్దు చేసి, ఫోన్లు ఇచ్చి, రకరకాల జంక్ ఫుడ్స్, అనవసరమైన అస్తవ్యస్తమైన ఆహారపు అలవాట్లు, వీటన్నిటి వల్ల వీళ్ళు కండిషన్ తప్పేస్తారు. ఇప్పుడు ఈ పిల్లల్ని ఎలా పెంచాలని తలలు పట్టుకొని తల్లిదండ్రులు కూర్చుంటారు. వీళ్ళ మానసిక పరిస్థితిని సోషల్ మీడియా క్యాష్ చేసుకొని మీకు పిల్లల్ని పెంచడం మేము నేర్పిస్తాము, మీరు నెలకి 20,000 కట్టండి, 30,000 కట్టండి. ఏం లేదు, మనం చెప్పిన దాంట్లో 10% కూడా వాళ్ళు చెప్పరు. కాబట్టి మన గురుతర బాధ్యత అని నేను ఎందుకు చెప్పాను అంటే, మనం వరకు మనకి ఎంత అవకాశం ఉంటే అంత అవకాశం, మనకి తెలిసిన నాలెడ్జ్ ని పిల్లల విషయంలో ఎంత పాజిటివ్ గా మాట్లాడాలి, వాళ్ళని ఎంత పాజిటివ్ గా ట్యూన్ చేయాలి, వాళ్ళకి మంచి మంచి అలవాట్లు ఎలా నేర్పించాలి, స్కూల్లో ఎక్కువ మార్కులు ఎలా తెప్పించుకోవాలన్నది మన బాధ్యత కాదు. ఒక కొంత పీరియడ్ దాటాక వాడికే ఆ కాంపిటీషన్ వచ్చేస్తుంది. నేను నాకన్నా ఎక్కువ మార్కులు వీడికి వస్తున్నాయి, మనం ఇంకా బాగా చదివి ఇంకా ఎక్కువ మార్కులు తెచ్చుకోవాలని వాడికే వస్తుంది. ఆ చదువు ఎలాగో చెప్తారు. స్కూల్లో చెప్పని చదువు మనం ఇంట్లో చెప్పడము, మంచి మంచి పద్యాలు నేర్పించడము, చిన్న చిన్న కథలు నేర్పించడము, కథలు చెప్తూ ఉండడము, ఫెస్టివల్స్ వచ్చినప్పుడు అసలు ఆ ఫెస్టివల్ ఎందుకు చేసుకుంటున్నాము అని దాని తలకు వెనకతలు ఉన్న ఆ స్పిరిచువల్ సారాంశాన్ని కలుపుతూ ఆ చిన్న చిన్న కథలు చెప్పటము, భాగవత కథలు చెప్పడం, శ్రీకృష్ణుడి కథలు చెప్పటము, ఇలా ఇవన్నీ చేస్తూ ప్రతిరోజు ఒక కథతో వాళ్ళని నిద్రపుచ్చినప్పుడు వాళ్ళ యొక్క సబ్ కాన్షియస్ మైండ్ లోని ఈ జ్ఞానం అంతా నిక్షిప్తమయ్యి వాళ్ళు ఎంతో మందికి దారి చూపేవాడు అవుతాడు. పెద్ద అయిన తర్వాత నువ్వు డాక్టర్ అవుతావా, లాయర్ అవుతావా, ఇంజనీర్ అవుతావా, ఏమవుతావా, ఇదంతా వద్దండి. నీ పిల్లలు ఎలాగా మారతారో మనం గ్రహించలేం. మన పిల్లలు ఎలా మారతారు అన్నది ఎట్టి పరిస్థితుల్లో మనం ఊహించలేమంట. కాబట్టి మనం చేయవలసిందల్లా ఆ రూట్స్ కి వాటర్ పోయడం మాత్రమే మన బాధ్యత. ఫలాపేక్ష లేకుండా పని చేయాలి, అందులోని ముఖ్యంగా పిల్లల విషయంలో. ఎప్పుడైతే ఫలాపేక్ష లేకుండా కేవలం ఆ రూట్స్ కి కావలసిన వాటర్ ఇస్తూ, మంచి ఆరోగ్యకరమైన వాతావరణాన్ని ఇస్తూ ఆ మొక్కను మనం పెంచుతామో, అది రాబోయే తరాలకి ఎన్నో 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 తరాల వరకు కూడా అది ఫలాల్ని ఇచ్చే వృక్షంగా మారుతుంది. సో అంత భాగ్యము ఒక తల్లిగా గాని, ఒక ఫ్రెండ్ గా గాని, ఒక అక్కగా గాని, చెల్లిగా గాని, తండ్రిగా గాని, ఏదైనా ఒక రూపంలో గ్రాండ్ మదర్, గ్రాండ్ పేరెంట్స్, అత్త, మామయ్య ఏ రూపంలో అయినా సరే మనకి కలిగినప్పుడు ఆ అవకాశాన్ని ఎట్టి పరిస్థితుల్లో మనము వదులుకోకూడదు. ఎట్టి పరిస్థితుల్లో కూడా మనం వదులుకోకూడదు. ఇప్పుడు వాళ్ళ పిల్లల్ని మనం అప్రిషియేట్ చేసినప్పుడు వాళ్ళు, ఆహా ఇలా మాట్లాడాలా పిల్లలతో, ఇలా అప్రిషియేట్ చెయ్యాలా అని వాళ్ళకి కూడా ఒక అవేర్నెస్ వస్తుంది. వాళ్ళని తీసుకొని దగ్గరికి తీసుకొని, నువ్వేం చేస్తున్నావు నాన్న, ఇది ఇలా చెయ్యాలి, ఇలా చెయ్యాలని మనం చెప్పాలి. ఆ పిల్లలకి ఏం తెలుస్తుందండి? పెద్దోళ్ళకి మనం మాట్లాడితే వాళ్ళకి ఏం తెలుస్తుంది? వాళ్ళకి తెలియదు కదా. కాబట్టి మనము వాళ్ళని వాళ్ళగే డీల్ చేసేసి ఎలాగైనా సరే వాళ్ళు అలాగే ఉంటారు. కాబట్టి మనం దాని ప్రకారమే మనం వెళ్ళిపోవాలి అని అనుకోవడము ఎట్టి పరిస్థితుల్లో సరైనది కాదండి. పిల్లలు మనము చెప్పింది 100% పెద్దవాళ్ళకి చెప్పినట్టు చెప్పకపోయినా, చెప్పాల్సిన విషయాన్ని మాత్రం వాళ్ళకి అర్థమయ్యే స్థితిలో మనము చెప్పాలి. సో ఒకే ఒకటి లైవ్ ఎగ్జాంపుల్ ఆంటీ, జస్ట్ ఒక చిన్న చేంజ్. ఒక ఎగ్జాంపుల్ చెప్పి నేను క్లోజ్ చేస్తాను. ఇక్కడ మా ఎదురింట్లోని 2 అబ్బాయిలు ఉంటారు. ఆ అమ్మాయికి 2 అబ్బాయిలు. మా బాబు కన్నా ఒక 1 year పెద్ద ఒకడు, ఒక 2 years చిన్న ఒకడు.
సో మా బాబుతో పాటు వాళ్ళ మదర్ ని మోటివేట్ చేసి ఆ బాబుని కూడా బాల వికాస్ క్లాస్ కి పంపిస్తున్నాను. సో ఇక్కడ ఏమవుతుందంటే మనవాడు అంతా ఒక ఒక సిస్టమేటిక్ గా ఫాలో అవుతాడు కాబట్టి వాళ్ళ మదర్ ఆటోమేటిక్ గా మా కార్తికేయని అప్రిషియేట్ చేస్తూ ఉంటారు. ఇప్పుడు పక్కన పిల్లల్ని అప్రిషియేట్ చేస్తే ఈ పిల్లలకి బాధేస్తది కదా. అలా బాధ మీరు అలా అస్తమానం అప్రిషియేట్ చేస్తే వాడు బాధపడతాడండి అని నేను చెప్తే, అలా కాదండి మీరు కొంచెం సిస్టమ్ మార్చి చేయండి అంటే, వాడు చాలా విషయాలు మార్చుకున్నాడు. మా అబ్బాయిని చూసి చాలా విషయాలు మార్చుకున్నాడు. కార్తికేయ లాగా ఉంటే నన్ను కూడా బాగా నన్ను గుర్తిస్తారు, పొగుడుతారు అన్ని మార్చుకున్నాడు. మంచిగానే మార్చుకున్నాడు. గొప్ప విషయం ఏంటంటే వాళ్ళు ప్యూర్ నాన్ వెజిటేరియన్స్ అండి. అసలు కంప్లీట్ గా నాన్ వెజిటేరియన్స్. అలాంటి అబ్బాయి అలాంటి ఫ్యామిలీలో ఉన్న అబ్బాయి చాలా చిన్నవాడు. వాడికి 6 ఇయర్స్ ఇప్పుడు. బాల వికాస్ క్లాస్ కి వెళ్తూ నెక్స్ట్ కార్తికేయ కూడా నాన్ వెజిటేరియన్ మేము మన నాన్ వెజిటేరియన్ గురించి చాలా బాగా చెప్తాడు. వాళ్ళు తినేటప్పుడు ఇది తినకూడదురా చేయకూడదని వాళ్ళకి చెప్తాడు. అలా చెప్తూ ఉండడము, కార్తిక్ నాన్ వెజ్ తినడు కాబట్టి వాడు వాడు వాళ్ళ అమ్మ అంత బాగా చూస్తుందనో వాడు ఏమనుకున్నాడో తెలీదు. ఎట్ ద సేమ్ టైం బాల వికాస్ లో కూడా వాళ్ళు నాన్ వెజిటేరియన్ ఫుడ్ తినకూడదని చెప్పేసి క్లియర్ గా చెప్తారు. మాంసాహారం తీసుకోకూడదని. ఆ అబ్బాయి అండి ఇంత చిన్న ఏజ్ లోని చక్కగా నాన్ వెజ్ మానేశాడు. ఎంత అప్రిషియేట్ చేయదగ్గ విషయం అంటే వాళ్ళ అమ్మ షాక్ అన్నమాట. అసలు వద్దంటే వద్దు అంటున్నాడండి. ఎట్టి పరిస్థితుల్లో నాకు పెరుగే గాని, చారు గాని వేసి పెట్టేయి గాని, నేను అన్నమైనా తినడం మానేస్తాను గాని, నువ్వు నాకు అది పెట్టొద్దు అని చెప్పి చాలా అంత చిన్న పిల్లోడు అంత కంట్రోల్ గా ఉండడము నాకు చాలా ఆశ్చర్యం వేస్తుందని వాళ్ళ అమ్మ చెప్తూ ఉంటే నాకు చాలా హ్యాపీ అనిపించింది. నేను ఒక్కటే చెప్పాను. వాడు ఒక్కడి కోసం నేను వంట చేయలేకపోతున్నానని మీరు బాధపడితే, ఒక తల్లిగా వాడికి సపోర్ట్ చేయడానికి మీరు కూడా వెజిటేరియన్ అవ్వండి. అప్పుడు మీకు కూడా ఆ ఫీల్ ఏంటనేది తెలుస్తది. వాడికి కూడా ఒక హ్యాపీనెస్ ఉంటది. మా అమ్మ నా కోసం ఇంత సాక్రిఫైస్ చేసిందని. అది ఇంకొక నలుగురికి ఉపయోగపడతది అని చెప్పేసి చెప్పడం జరిగింది. సో వాళ్ళ అమ్మ ఆలోచిస్తుంది. బట్ వీడు మాత్రం ఇంత చిన్న ఏజ్ లోని ఎంతమంది వాడి చుట్టూ తింటున్నా కూడా నేను తిన్నంటే తిన్నని అలా ఉండడం అనేది చాలా గ్రేట్ విషయం. కాబట్టి మనం చెప్పే ప్రతీదీ కూడా ఏదో ఒక రోజు పిల్లల మీద వర్కౌట్ అవుతది. 100% నేను నమ్ముతున్నాను. అది జరుగుతుంది. నా కళ్ళ ముందైతే చాలా చక్కగా చాలా విషయాలు నేను చూస్తున్నానండి. కాబట్టి మనం ఇలాంటి విషయాల్ని స్ప్రెడ్ చేస్తూ జ్ఞాన ప్రచారం ఎంత ముఖ్యమో, పిల్లలకు సంబంధించిన మంచి మంచి విషయాల్ని వాళ్ళ పెంపకంలోని తల్లిదండ్రులకి వాళ్ళకి గైడెన్స్ ఇవ్వడంలో కూడా మనం ఎట్టి పరిస్థితుల్లో ఆలోచించకుండా హ్యాపీగా చెప్పొచ్చు. తప్పుగా అనుకుంటే అనుకున్నారు. అనుకుంటే వాళ్ళ విషయం పక్కన పెడితే తీసుకునే వాళ్ళు చాలా మంది ఉంటారు. వాళ్ళకి మన సూచనలు చాలా బాగా పనిచేస్తాయి. సో థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సో మచ్ నాకు ఈ ఆపర్చునిటీ ఇచ్చినందుకు. థ్యాంక్ యూ సో మచ్.